నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశ రక్షణ శక్తి సాంస్కృతిక వైభవాన్ని చాటిన గణతంత్ర వేడుకలు. కర్తవ్య పథ్లో ఆకట్టుకున్న వేర్వేరు రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు. త్రివిధ దళాల సత్తాను ప్రపంచానికి చెప్పిన పరేడ్. సైనిక సామర్థ్యాన్ని చాటిన యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, కట్టిపడేసిన వైమానిక ప్రదర్శన. అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు. ఎన్డీఏ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఏపీని అభివృద్ధి పదంలో నడుపుతోందని గవర్నర్ కితాబు. డిసెంబర్ నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుందన్న గవర్నర్. నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం ఉండబోదని స్పష్టీకరణ. సరికొత్త లక్ష్యాలతో తెలంగాణ ముందుకు సాగుతోందన్న గవర్నర్. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని రిపబ్లిక్ డే వేడుకలో వెల్లడి. సమీకృత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న జిష్ణుదేవ్. ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ మారిపోతుందని ఉద్ఘాటన. అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న మంచు తుఫాన్. కరెంటు లేక 8 లక్షల మందికి ఇబ్బందులు. మరిన్ని రోజులు కురుస్తుందన్న అధికారులు. అంతర్జాతీయ మార్కెట్లో $5,000 దాటిన ఔన్సు బంగారం ధర. దేశీయ మార్కెట్లలో పసిడి మరింత ప్రియమవుతుందని అంచనాలు. దేశ రక్షణ సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటుతూ ఢిల్లీలో జరిగిన భారత 77వ గణతంత్ర వేడుకలో అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించగా తర్వాత జరిగిన సైనిక పరేడ్ శత్రు దుర్భేద్యమైన భారత ఆయుధ పాటవాన్ని, శక్తియుక్తులను ప్రపంచానికి చాటింది. వివిధ రాష్ట్రాల శకటాలు, కళాకారులు చేసిన ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో విదేశీ అతిథులకు పరిచయం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు చేరుకున్నారు. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి, విదేశీ అతిథులు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే సైనికులు గౌరవ సూచకంగా శతఘ్నులు పేల్చారు. అనంతరం రోదసి యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. 4 MI-17 హెలికాప్టర్లు సభికులపై పూలవర్షం కురిపించాయి. वायु फॉर्मेशन में उड़ान भरते हुए राष्ट्रीय ध्वज के साथ अपने हेलीकॉप्टर में फॉर्मेशन का नेतृत्व करते हुए ग्रुप कैप्टन आलोक. సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం యూరోపియన్ యూనియన్ కు చెందిన సైనికులు కర్నల్ ఫెడరిక్ సైమన్ నేతృత్వంలో వందనం సమర్పించారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాల్ని ప్రదర్శించారు. ఇదే సమయంలో 3 ధృవ హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ జెండాను ప్రదర్శించాయి. Formation led by Colonel Vijay Pratap Sena Medal. ALHWSI flown by Lieutenant Colonel Ahmed Pasha. Prahar formation led today by Colonel Vijay Pratap. ఒక పక్క T-90 అర్జున యుద్ధ ట్యాంకులు, T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు పరేడ్లో ప్రదర్శనకు రాగా, అదే సమయంలో గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. BMP-3 ఇన్ఫాంట్రీ యుద్ధ వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థను ప్రదర్శించారు. అన్ని రకాల ఉపరితలాలపైన ప్రయాణించే వాహనాలు, మనుషులు లేకుండానే నియంత్రించే యుద్ధ వాహనాల్ని ప్రదర్శించారు. పైలట్లు అవసరం లేకుండానే లక్ష్యాల్ని ఖచ్చితంగా మానవరహిత విమానాలైన దివ్యాస్త్ర, శక్తిబాల్ను ఆకట్టుకున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలు పరేడ్లో పాల్గొన్నాయి. वाहन और शक्तिवान विशेषीकृत हाई मोबिलिटी व्हीकल्स पर स्थापित हैं.
52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్, దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యాస్త్ర క్షిపణి వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. శత్రు లక్ష్యాలను ఛేదించటమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే శక్తి ఉన్న ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అబ్రా ఆయుధ వ్యవస్థలను పరేడ్లో ప్రదర్శించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల కోసం అభివృద్ధి చేసిన మీడియా రేంజ్ మిసైల్ వ్యవస్థ కూడా పరేడ్లో పాల్గొంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ఈగల్ ఆన్ ఆర్మ్ పేరుతో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలను సమన్వయపరిచిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ఆకట్టుకుంది. రక్షణ అవసరాల కోసం సైన్యం ఉపయోగిస్తున్న పోనీలు, షికారీ పక్షులు, డాగ్ స్క్వాడ్లను విదేశీ అతిథులు ఆసక్తిగా తిలకించారు. विविधता और विकास। भारतीय सशस्त्र క్రమశిక్షణకు, అంకిత భావానికి, పోరాట పటిమకు మారుపేరైన వివిధ సైనిక బలగాలు రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. నావికాదళం, వాయుసేన బలగాలు సైతం పరేడ్లో పాల్గొన్నాయి. కింద వాయుసేన బలగం పరేడ్లో పాల్గొంటున్న సమయంలో ఆకాశంలో 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29 మొత్తం 6 యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ ఫార్మేషన్ లో మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ ను DRDO ప్రదర్శించింది. You can see the Sindoor formation now flying over the skies, comprising 2 rifles led by Squadron Leader Jagdish Kumar. Other officers, Squadron Leader Nikita Chaudhary, Flight Lieutenant. తర్వాత దేశంలోని వివిధ పోలీసు బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. ఒంటెల దళాన్ని చూసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకే ప్రత్యేకమైన ఇతివృత్తంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించేలా రూపొందించిన శకటాలు విదేశీ అతిథుల్ని ఆకట్టుకున్నాయి. Here comes NCC boys have been drawn from all the directorates of गुजरात की झांकी, स्वदेशी स्वावलंबन और prosperity, self-reliant India. स्वास्थ्य का मंत्र और अब हिमाचल చివరగా భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వివిధ కళారూపాలు చేసిన ప్రదర్శన గణతంత్ర పరేడ్ కే హైలైట్ గా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో అద్భుతంగా నృత్యాలు చేసి సందర్శకుల్ని కట్టిపడేశారు. సవాళ్లను ఎదుర్కొంటూ దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. పాలన కాలానుగుణంగా మారాలి అనేది ప్రభుత్వ సిద్ధాంతమని గణతంత్ర వేడుకల్లో స్పష్టం చేశారు. సుపరిపాలనకు నిర్దేశించుకున్న 10 సూత్రాలను వివరించిన గవర్నర్ పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలవరం, నల్లమల సాగర్తో పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడి సమీపంలోని 22 ఎకరాల ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రాష్ట్ర ప్రగతిని చాటేలా శకటాలను ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్ నేటి వేడుక చారిత్రాత్మకమని, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని పేర్కొన్నారు. సుపరిపాలనకు 10 సూత్రాలను ప్రస్తావించిన ఆయన పేదరికం లేని సమాజం, యువగలం, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, అగ్రిటెక్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను వివరించారు. For the first time, the national flag is being hoisted in Amaravati. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Despite these challenges, this government has worked with quiet determination inch by inch to restore stability and rebuild confidence. Every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. The results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swarnandhra at 2047. Our goal is
to build a strong, inclusive and globally competitive state by the centenary of India's independence. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలను వివరించిన గవర్నర్ పోలవరంలో పరుగులు పెడుతున్న పనులు, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం, హంద్రీనీవా ద్వారా సీమకు నీటి మళ్లింపు వంటి అంశాలను ప్రస్తావించారు. We are advancing the interlinking of rivers from Vamshadhara to Godavari, Krishna and Penna to ensure every cultivable acre receives adequate water. The Polavaram project, despite past setbacks, is progressing rapidly with 100% spillway and powerhouse excavation completed and the diaphragm wall nearing completion, targeting commissioning by December 2027. Veligonda project, with key tunnel works underway, will supply water to drought-prone Prakasham, Nellore and Kadapa districts by June 2027. Polavaram Nallamala Sagar link is being actively pursued. As a lower riparian state, Andhra Pradesh uses only water that would otherwise reach the sea, ensuring no harm to the neighboring states. కాలానుగుణంగా పాలన మారాలనేది ప్రభుత్వ సిద్ధాంతమన్న గవర్నర్ ప్రతి పౌరుడికి గౌరవం, అవకాశాలు, న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. Governance must evolve with times. Speed and transparency are now the new yardsticks of service delivery. Through technology, we are ensuring that help, information and justice reach citizens instantly. This is what we call speed of delivering governance. As we march towards Swarnandhra, we envision a state where every village is prosperous, every town dynamic, and every city sustainable. Together, let us build healthy, wealthy, and happy society in Andhra Pradesh. Jai Hind. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు సహా ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఎగరేశారు. దేశాభివృద్ధికి పేదరికం, సామాజిక అంశాలు అవరోధంగా ఉన్న సంక్షేమ పథకాలు, విద్యా నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సమస్యలను అధిగమిస్తోందని జస్టిస్ ధీరజ్ సింగ్ చెప్పారు. దేశ భవిష్యత్తు యువతదేనని అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి టీడీపీ ముందుంటుందని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలు, అన్ని జిల్లాల కలెక్టరేట్లలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెడుతున్నట్లు వివరించారు. అందుకోసం ప్రత్యేక దార్శనిక పత్రం రూపొందించినట్లు గణతంత్ర వేడుకల్లో వివరించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమర జవాన్ల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనిక వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం పండుగ మాత్రమే కాదని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమని గవర్నర్ పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజాప్రభుత్వం అనేక విజయాలను సాధించి ప్రజల విశ్వాసం, ప్రశంసలను పొందినట్టు గవర్నర్ కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించి సమగ్ర, సమానమైన, సుస్థిరాభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రకటించిందన్నారు. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2047 document. In doing so, the government has laid a comprehensive roadmap for inclusive and sustainable development. In the Vision 2047 document, government is committed to ensure balanced regional development, greenfield highways, dry ports, second phase metro rail, radial roads between the outer and regional ring roads, Warangal and Adilabad airports, Hyderabad, Nagpur, Hyderabad, Bangalore, and the Hyderabad-Vijayawada industrial corridors. This will make Telangana a key player in the country's progress by 2047.
ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో 2వ దశ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. Government of Telangana, through Musi Riverfront Development Corporation Limited, has developed a master plan for a 55-kilometer stretch at the Musi Riverfront from Osman Sagar to Gorveli and Himayat Sagar to Gandhi Sarovar, Bapu Ghat. The aggregate master plan, which is under development, includes blue, green, land use, infrastructure, financial master plan along with a revenue generation model aiming at sustainable river restoration. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్న గవర్నర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. బలమైన వ్యవసాయ మౌలిక వసతుల కారణంగా తెలంగాణ దేశంలోనే వరి వృత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యంను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన ఉనికిని చాటిందన్నారు. గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. A total of 3,500 houses are allotted to each assembly constituency, and in the first phase 4.5 lakh houses have been sanctioned across the state. Financial assistance is directly credited into beneficiaries' bank accounts. In addition, 10,000 houses have been sanctioned in the Chenchu community through the ITDAs. The Indirama Indu scheme is being implemented in saturation mode. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రైవేటు సంస్థలతో సమానంగా పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోందని గవర్నర్ వివరించారు. తెలంగాణ అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు సహా ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్లో జాతీయ జెండాను ఎగరేశారు. టీపీసీసీ ప్రధాన కార్యాలయంలో గాంధీభవన్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో శాసన మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి జెండా ఎగరేయగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండా ఎగరేశారు. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మగ్దూం భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అన్ని జిల్లాల్లోని సమీకృత కార్యాలయాల్లో కలెక్టర్లు జెండాలు ఆవిష్కరించగా ఉద్యోగులు గౌరవ వందనం సమర్పించారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయేశ్వరి ఆర్ఎఫ్సి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, ఆర్ఎఫ్సి, ఈనాడు, ఈటీవీ భారత్ ఉద్యోగులు పాల్గొన్నారు. అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. దాదాపు 8 లక్షల మంది ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. మంచు తుపాను కారణంగా 10,000కు పైగా విమానాలు రద్దు కాగా మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికాలో మంచు తుపాను కొనసాగుతోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ, టెక్సస్, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లహోమా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. నివాసాలు, మౌలిక సదుపాయాలు, రహదారులు, చెట్లు ఇలా అన్ని మంచు దుప్పటి కప్పుకున్నాయి. భారీగా పేరుకుపోయిన మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోయి లక్షలాది మంది ప్రజలు చీకట్లలోనే గడుపుతున్నారు. దాదాపు 8,50,000 మంది విద్యుత్ లేకుండా జీవనం సాగిస్తున్నారని జాతీయ వాతావరణ సేవ NWS వెల్లడించింది. అత్యధికంగా టెన్నెసీలో 2,90,000 మంది, మిసిసిపి, టెక్సస్, లూసియానాలలో చెరో 1,00,000 మంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. కెంటకీ, జార్జియా, వర్జీనియా, అలబామా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు వివరించింది. హీటింగ్ వ్యవస్థలు సైతం పనిచేయకపోవడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని NWS తెలిపింది.
మంచు తుపాను కారణంగా సుమారు 10,000 విమానాలు రద్దయ్యాయి. మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు 20 రాష్ట్రాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతినిచ్చారు. మరోవైపు ఇళ్లు, రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు మంచు కురిసే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచును ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నా బయటకొచ్చి మరీ మంచులో ఆటలు ఆడుకుంటున్నారు. ఒక్లామా నగరంలో స్లైడింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మంచులో సందడి చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో హిమపాతం కొనసాగుతూనే ఉంది. ఎత్తైన ప్రాంతాలు, పర్వత శ్రేణులు మంచు దుప్పటి కప్పుకున్నాయి. రహదారులపై అడుగుల మేర పేరుకుపోయిన మంచును యంత్రాల సాయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. రాజౌరిలో మంచుతో నిండిపోయిన రోడ్ల కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఒక పక్క సరుకు రవాణా వాహనాలు, మరోపక్క పర్యాటకుల వాహనాలు పెద్ద సంఖ్యలో రావడంతో రహదారులు ఇరుకుగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. మరోవైపు భారీగా పేరుకుపోయిన మంచును తొలగించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO జోజిలా పాస్ను తిరిగి తెరిచింది. ఫలితంగా శ్రీనగర్ లేహ్ రహదారిపై రాకపోకలకు మార్గం సుగమమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహించాలన్న ప్రణాళికను పక్కన పెడుతున్నట్లు UAE ప్రకటించింది. UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఇటీవలే భారత్లో పర్యటించిన కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహించాలనే ప్రణాళికను పక్కన పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం పక్కన పెట్టడానికి రాజకీయ కారణాలేవీ లేవని, UAE సౌదీ అరేబియా మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని పాక్ మీడియా చెబుతోంది. సౌదీలో పాక్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్లే UAE భారత్తో డిఫెన్స్ డీల్ చేసుకుందని పేర్కొంది. గతంలో మిత్ర దేశాలుగా ఉన్న UAE, పాక్ మధ్య సంబంధాలు కొన్నేళ్ల నుంచి బలహీనపడుతూ వస్తున్నాయి. ఇందుకు పాక్లో భద్రతా సమస్యలు, లైసెన్సింగ్ వివాదాలు కూడా కారణమని తెలుస్తోంది. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి హిందువులు మాత్రమే ప్రవేశించేలా ఆలయ కమిటీ చర్యలు చేపడుతోంది. తమ పరిధిలోని అన్ని ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశాలను రద్దు చేయనున్నట్లు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ BKTC ప్రకటించింది. వచ్చే కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నట్లు పేర్కొంది. 6 నెలల కఠిన శీతాకాలం ముగిసిన తర్వాత ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరిచే తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించనున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోకి భక్తులను ఏప్రిల్ 19, అక్షయ తృతీయ నాడు అనుమతించనున్నారు. సింగరేణి కుంభకోణంపై రేపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నట్లు BRS తెలిపింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలిసి సింగరేణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుందని పేర్కొంది. సింగరేణి అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను పార్టీ నేతలు గవర్నర్కు సమర్పిస్తారని BRS వెల్లడించింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి సహా వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములుగా ఉన్నారని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను BRS నేతలు కోరనున్నారు. రాజ్యాంగాన్ని రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు BRSలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీలోకి ఆహ్వానించిన KTR కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల మాటల బుట్టలో పడినందుకు ఇప్పుడు బురదలో పడినట్లయిందన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని KTR వ్యాఖ్యానించారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్ల వచ్చి దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పారన్న KTR కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 12 రూపాయలు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే వచ్చే రైతు బంధు కాంగ్రెస్ పాలనలో జనవరి 26 వచ్చినా దిక్కులేదని KTR మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ధృతరాష్ట్రుడిలా తలపిస్తున్నారని ఆక్షేపించారు. పలువురు ఎమ్మెల్యేలు BRS నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ స్పీకర్కు మాత్రం కనిపించలేదని KTR విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి చీరలు పంచే కార్యక్రమాన్ని చేపట్టిందని KTR ఆరోపించారు. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు,
పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే, రైతు బంధు పడుతుండే. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఏ తెలంగాణ ఆడబిడ్డలు అయితే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి. అంతర్జాతీయంగా బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిని అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర తొలిసారి $5,000 దాటింది. స్పాట్ బంగారం ధర 1.98% పెరిగి $5,092కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు తీవ్రమైన వేళ మదుపరులు బంగారంపై పెట్టుబడిని సురక్షితమని భావిస్తుండటమే పసిడి ధరలు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ద్రవ్య విధాన సడలింపు, కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో నిధుల ప్రవాహం వంటి కారణాలతో గత ఏడాది బంగారం 64% పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే పసిడి ధరలు 17% కంటే ఎక్కువగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను కొత్తగా మలచడం సహా పెట్టుబడిదారులు సార్వభౌమ బాండ్లు, కరెన్సీల నుంచి బయటకు రావడం కూడా ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు వెండి ఔన్స్ ధర 5.79% పెరిగి $109.44కు చేరింది. ప్లాటినం ఔన్స్ ధర 3.77% పెరిగి $2,803.30కు చేరింది. చైనాలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి జనరల్ జాంగ్ యూక్సియా అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు లీక్ చేశారన్న వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం కలకలం రేపుతోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహితుడైన జనరల్ జాంగ్ యూక్సియా చైనా మిలిటరీలో పదోన్నతుల కోసం పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ ప్రచురించిన కథనం బీజింగ్లో చర్చనీయాంశమైంది. కింది స్థాయి ఉద్యోగులపై ఆయన వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. ఆయుధ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డాడని జాంగ్పై ఆరోపణలు వచ్చినట్లు ఆ కథనం తెలిపింది. ఈ కథనాలపై స్పందించిన చైనా రక్షణ శాఖ జాంగ్ యాక్సియా సహా మరో అధికారి లియు జెన్లీపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఒకవేళ జాంగ్ యాక్సియాపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆయన్ను పదవీచ్యుతుడిని చేసే అవకాశాలున్నాయి. జనరల్ జాంగ్ యాక్సియా ప్రస్తుతం చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. అవినీతి నిర్మూలనకు చైనా కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగానే జాంగ్పై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 360 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ మునిగిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్లోని పోర్టు నగరం జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపానికి 332 మంది ప్రయాణికులు 27 సిబ్బందితో MV త్రిషా కెర్పిన్స్ 3 ఫెర్రీ బయలుదేరింది. మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో నడి సముద్రంలో ఫెర్రీ మునిగిపోయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్, నేవీ దళాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో 315 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం నౌకలు, నిఘా విమానాలు, హెలికాప్టర్లతో గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు బాధితులను బాసిలిన్ ప్రావిన్షియల్ రాజధాని ఇసాబెలా నగరానికి తరలించారు. గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగోర్ జిల్లాలోని హౌర్సౌర్ గ్రామంలో గత రాత్రి దాదాపు 10,000 కేజీల అమోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి 187 బస్తాల్లో 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్ను గుర్తించి సీజ్ చేశారు. 9 కార్టన్ల డిటోనేటర్లు, 12 కార్టన్లు, 15 ప్యాకెట్ల నీలిరంగు ఫ్యూజ్ వైర్, 5 ప్యాకెట్ల ఎరుపు రంగు ఫ్యూజ్ వైర్లు సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని, వారు నిందితుడిని విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తారని పోలీసులు చెప్పారు. అటు గణతంత్ర దినోత్సవం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. సంఘ విద్రోహ శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సున్నిత ప్రాంతాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.